వల్లంనేని వంశీని అరెస్ట్ చేస్తానో, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనో, కొడాలి నానిని అరెస్ట్ చేస్తేనో, విడుదల రజనీని అరెస్ట్ చేస్తేనో, లేదంటే రోజాని అరెస్ట్ చేస్తేనో, లేదంటే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనో వైసీపీ మీద అరెస్టులు పర్వ ఆగిపోద్ది అనుకుంటే పొరపాటే. చాలా పెద్ద స్కెచ్చే గీశారని అర్థమవుతోంది. వైసీపీకి సంబంధించి పెద్ద టార్గెట్టే కూటమి ప్రభుత్వం వైసీపీని చేసిందని అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సమూలంగా పూర్తిగా, అంటే పవన్ కళ్యాణ్ గారు వాడిన పదం ఏదైతే ఉందో అధపాతాళానికి తొక్కేస్తామని, అది ఇంకా తొక్కేలేదు. అధపాతాళానికంటే ఆ 11 సీట్లు కూడా ఉండకూడదు, అసలు వైసీపీ ఉండకూడదు. అది అధపాతాళం తొక్కాడు అంటే ఇప్పుడు పాతాళంలో ఏముందో మనం చూడలేం కదా. కింద అధపాతాళం అంటే లోపల ఏముందో మనకు తెలిసి అంతే. కింద నీరు ఉంటుంది, భూమి ఉంటుంది, అందులో వాటర్ ఉంటుంది, ఇలాగ మనకు తెలిసి అంతే. అంతే తప్ప అధపాతాళంలో ఇంకేముందో మనం చూడలేం. అలాగే ఇప్పుడు అంత లోపలికి వెళ్ళిపోవాలి అంటే కంప్లీట్గా అంతా కూడా మొత్తం స్మాష్ అయిపోవాలి.